ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ఒక మనిషి జీవిత వికాసం జరగడానికి, అదేవిధంగా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి అంటే ఏం కావాలి? సంపూర్ణ జీవితం అనేది చాలా తక్కువ మంది జీవిస్తారు. ఎక్కువ శాతం మంది అసంపూర్ణంగానే జీవిస్తారు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మానవ జీవితం అనేది ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే అసంతృప్తి ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి, అరిషడ్ వర్గాలు ఉంటాయి, అండ్ అదేవిధంగా రకరకాల కోరికలు, రకరకాల మనస్పర్ధలు, రకరకాల సమస్యలు, ఎన్నో రకాల ఆటంకాలు, ఇవన్నీ కూడా సహజంగా ప్రతి మనిషి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఒక మనిషికి తన దైనందిన జీవితంలో ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? దీని వెనకాల ఉండేటటువంటి కారణాలు ఏంటి? ఎందుకు జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేకపోతున్నారు, సంతృప్తిగా జీవించలేకపోతున్నారు? ఎక్కడ పోయినా కానీ ఒక అసంతృప్తి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక అసహనం, ఒక శూన్యం. శూన్యం అంటే ఒక రిక్తహస్తం. అంటే ఎంత డబ్బు ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత పొజిషన్ ఉన్నా, ప్రపంచాన్ని ఏలినా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ భౌతిక సంపదలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషి యొక్క భౌతిక జీవన వికాసానికి, అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, తర్వాత ప్రపంచంలో ఒక స్టేటస్, పొజిషన్, కీర్తి ప్రతిష్టలు, ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ చదువు కానీ, విజ్ఞానం కానీ, తర్వాత ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఈ మనిషి యొక్క భౌతిక వికాసం కోసం, అంటే శారీరక మానసిక ఆనందం కోసం, ఒక ఆహ్లాదం కోసం వచ్చాయి. కానీ మనిషి అంటే కేవలం శరీరం కాదు, మనిషి అంటే కేవలం మనసు కాదు, ఇంకా చాలా ఉంటాయి. మనిషి లోపల హృదయం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, తర్వాత హృదయం ఉంటుంది, ఒక శక్తి తత్వం ఉంటుంది, అండ్ అదేవిధంగా ప్రతి మనిషి లోపల ఈ మూర్తిమత్వంతో పాటు వ్యక్తిత్వం కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తే ఒక కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. కేవలం మనిషి ఇవాళ రేపు మనం చూస్తుంటే కేవలం శరీరం, మనసు, ప్రపంచమే పరమావధిగా జీవిస్తున్నారు. ఈ జీవితం కూడా అసంపూర్ణంగానే ఉంది. కేవలం బ్రతుకుతున్నారు, జీవించట్లా. బ్రతకడానికి, జీవించడానికి చాలా తేడా ఉంది. బ్రతకడం అంటే ఏంటంటే ఏదో పుట్టాం కదా, చచ్చేదాకా బతకాలి. ఎందుకంటే బలవంతంగా చచ్చిపోలేరు కాబట్టి ఏదో అలా బ్రతికేస్తూ ఉంటారు. అంటే లైఫ్ అనేది దాంట్లో ఒక జాయ్ ఉండదు, ఒక సెలబ్రేషన్ ఉండదు, తర్వాత ఒక బ్లిస్ఫుల్ స్టేట్ ఉండదు. ఎంతసేపు దుఃఖము, సమస్యలు, అనేక రకాలైనటువంటి స్పర్ధలు, రకరకాల స్థితులు, మనిషి జీవితం అంతా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ జీవితము భూమి మీద వచ్చింది సహజంగా జీవించడానికి, ప్రకృతి సిద్ధంగా జీవించడానికి. మనిషికి ఇతర జీవరాశులని మనం తీసుకుంటే, మీరు ఏ జీవనాన్ని తీసుకోండి భూమి మీద, అవి చాలా ఆహ్లాదంగా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ఒక సెలబ్రేషన్తో ఉంటాయి, సహజంగా ఉంటాయి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. కేవలం మనిషి మాత్రమే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తాడు, సహజత్వానికి వ్యతిరేకంగా వెళ్తాడు, తన స్వభావానికి వ్యతిరేకంగా వెళ్తాడు. అందుకే దుఃఖంలో ఉంటాడు. ఇతర జీవరాశులు, ప్రకృతి, వీటన్నిటిని, విశ్వం కానీ మనం తీసుకుంటే చాలా
ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనిషి మాత్రం అలా ఉండడు. ఎందుకంటే మనిషి తన సహజ స్వభావాన్ని కోల్పోయాడు, ప్రకృతికి దూరమయ్యాడు. తన ఒరిజినల్ స్టేట్, ఒరిజినల్ ఫేస్ ఏంటో తెలియకుండా కృత్రిమంగా జీవిస్తున్నాడు, ఆర్టిఫిషియాలిటీతో జీవిస్తున్నాడు. మనిషికి రోబోట్స్కి పెద్ద తేడా లేదు. ఎప్పుడు మేల్కొంటాడో తెలీదు, ఎప్పుడు పడుకుంటాడో తెలీదు, ఎప్పుడు తింటాడో తెలీదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. టోటల్ ఇండిసిప్లిన్, అన్కంట్రోల్డ్ లైఫ్. సుఖం లేదు, శాంతి లేదు, ఎలాంటి ఆనందం లేదు జీవితంలో. ఎస్పెషల్లీ ఆధునిక సమాజంలో ఒకప్పుడు మనిషి జీవితం ఇలా ఉండేది కాదు, చాలా డిఫరెంట్గా ఉండేది. కానీ ఈ శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఎంత అభివృద్ధి చెందిందో, సమాజం అనేది ఎంత అభివృద్ధి చెందింది, విద్యా వికాసం ఎంత జరిగిందో, ఈ విజ్ఞాన వికాసం ఎంత జరుగుతుందో, మనిషి లోపల అంత మూర్ఖత్వం, అంత అవివేకం పెరిగిపోయింది, హింస పెరిగింది, రకరకాల స్పర్ధలు పెరిగాయి. శాస్త్ర సాంకేతిక రంగం అనేది అభివృద్ధి చెందితే మనిషి అభివృద్ధి చెందినట్టు కాదు. దేశం అభివృద్ధి చెందుతుందేమో, సమాజం అభివృద్ధి చెందుతుందేమో, కానీ మానవ జీవన వికాసం మాత్రం ఆగిపోయింది. మానవ జీవన వికాసం ఎందుకు ఆగిపోయింది అంటే, మనిషి కేవలము తిండి కోసము, ఇల్లు కోసం, బంధాల కోసం, బాంధవ్యాల కోసం, సమాజం కోసమే జీవిస్తున్నాడు, కానీ తన కోసం తాను జీవించట్లేదు. తన కోసం తాను జీవించేటటువంటి క్షణాలు చాలా తక్కువ ఉంటాయి ప్రతి మనిషి జీవనంలో. కనీసం తాను సొంతంగా చేసుకునేటటువంటి పనులు, అంటే ఆహారం తీసుకునే విషయంలో, తన ఆరోగ్యం విషయంలో, తన ఆలోచన విధానం విషయంలో, తన శరీరం విషయంలో కూడా ధ్యాస లేదు. అనారోగ్య సమస్యలు వస్తే తప్పించి శరీరం మీద దృష్టి రాదు. అదేవిధంగా మనసు, జీవితంలో దుఃఖం వస్తే తప్పించి మనసు గురించి పట్టించుకోరు. అండ్ అదేవిధంగా ఈ పంచభూతాలలో ఈ ఇంబ్యాలెన్సెస్ వస్తే తప్పించి వాటి గురించి అసలు పట్టించుకోరు. ఇంద్రియాలలో సమతుల్యత కోల్పోతే తప్పించి వాటిని పట్టించుకోరు. అంటే ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మీద దృష్టి పెట్టి తాత్కాలికంగా దాని నుంచి బయటకు వచ్చి ఉపశమనం పొందుతున్నాడు, కానీ దానికి శాశ్వతమైన పరిష్కారం అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎట్లా అంటే, తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసినట్టు మళ్ళీ తలనొప్పి రాకుండా ఉంటుందా? ట్యాబ్లెట్ అనేది రోగాన్ని సప్రెస్ చేస్తుంది, కానీ మళ్ళీ టోటల్గా తలనొప్పి రాకుండా తీసేది. అది తాత్కాలికం, ఆ టైంకి అది అయిపోయింది. అంటే మనిషి జీవితంలో తను వెతుకుతున్నటువంటి పరిష్కారాలు కూడా ఇలాంటివే, తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు వెతుకుతున్నాడు, కానీ శాశ్వతమైన పరిష్కారం దిశగా వెళ్ళట్లేదు. అదే బట్టి జీవితం అంటే అశాశ్వతం కదా అని అంటారు. జీవితం అశాశ్వతమే, కానీ జీవించి ఉన్నంత కాలము మనిషి ఆనందంగా, సహజంగా, ప్రకృతి సిద్ధంగా జీవించాలంటే కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారాన్ని కూడా వెతకాలి. తాత్కాలికమైన పరిష్కారాలనే పనికిరావు. కాబట్టి ఒక మనిషి జీవితంలో ఈ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంపదలేంటి, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి, ఒక మనిషి జీవితం సంపూర్ణంగా జీవించాలంటే? అందరూ జనరల్గా సంపద అనుకుంటే డబ్బు అనుకుంటారు, ఆస్తులు అనుకుంటారు, అదేవిధంగా రకరకాల స్థితులలో సంపదలు అనుకుంటారు. భౌతిక సంపద ఎప్పుడు కూడా జీవితం అనే రథాన్ని ముందుకు నడిపించడానికి పనికి వస్తుంది, కానీ అది మీకు జీవితంలో తృప్తినివ్వదు. అంటే అఫ్కోర్స్ అది అవసరమే, కానీ అది పరమావధి కాదు. ఒక మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి సంపదలు ఏంటి అంటే, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆరోగ్యం, హెల్త్.
హెల్దీ అని అంటారు. హెల్దీ అనే పదానికి అర్థం ఏంటంటే హీల్ దై సెల్ఫ్. హీల్ దై సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు పట్టించుకోవడం, నిన్ను నువ్వు హీల్ చేసుకోవడం. తర్వాత నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా నువ్వే వెతుక్కోవడం. అంటే మనకి ఎస్పెషల్లీ భారతదేశంలో పూర్వకాలంలో అంటే ఈ రకరకాల మెడిసిన్స్ డెవలప్ కాకముందు, అంటే ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి, తర్వాత అలోపతి, ఈ ఎలాంటి మెడికల్ టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో అసలు మెడిసిన్ అంటే అసలు ఏంటో తెలియని విషయంలో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అది శారీరకమైన మానసికమైన వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు సహజమైన పద్ధతులలో మనసుని ఒక ప్రశాంతకరమైన స్థితికి తీసుకొచ్చి, ఒక రిలాక్సేషన్లోకి తీసుకొచ్చి కొన్ని టెక్నిక్స్ ద్వారా, అంటే మెడిటేషన్ ద్వారా, తర్వాత యోగిక్ ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళు హీల్ చేసుకునేవాళ్ళు బాడీని. అసలు హెల్తీ అనే పదానికి అర్థం ఏంటంటే హీల్ దై సెల్ఫ్. హీల్ దై సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు స్వస్థత పరచుకోవడం. ఈ స్వస్థత పరచుకునేటటువంటి క్రమంలో దీంట్లో మెడిసిన్ హెల్ప్ తీసుకొని వెళ్ళడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీరానికి ఒక లాంగ్వేజ్ ఉంది, బాడీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది బాడీకి. అంటే శరీరము ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తనకు తాను హీల్ చేసుకుంటుంది. దానికి ఆ పవర్ ఉంది, ప్రకృతి ఆ శక్తి ఇచ్చింది శరీరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా ఒక గాయం అయింది, లేదా చేయి తెగింది, ఎక్కడో స్కిన్ ఊడిపోయింది, మనము ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, డాక్టర్స్ ఎంత ట్రీట్మెంట్ చేసినా శరీరం అనేది సహజంగా రిపేర్ చేసుకునేదాకా ఆ గాయం అనేది కూడదు. మళ్ళీ ఆ కొత్త చర్మం రావడము, లేదా మళ్ళీ కొత్త స్కిన్ ఫామ్ కావడము, ఇదంతా కూడా శరీరం ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అంటే మెడిసిన్స్ హెల్ప్ తీసుకొని చేసుకుంటుంది నవేడేస్. కానీ ఒకప్పుడు ఈ మెడికల్ టెక్నాలజీ లేనటువంటి టైంలో తమకు తాముగా హీల్ చేసుకునేవాళ్ళు కొన్ని రకాల టెక్నిక్స్తో. అంటే ఈ పంచభూతాలను బ్యాలెన్స్గా తెచ్చుకోవడము, తర్వాత శరీరానికి కొన్ని రకాల వ్యాయామాలు కానీ, కొన్ని రకాలైనటువంటి కొన్ని స్థితులలో, అంటే ధ్యానం ద్వారా, యోగం ద్వారా, తర్వాత ముద్రా హీలింగ్ ద్వారా రకరకాల కొన్ని టెక్నిక్స్ ఉండేవి. మెడిసిన్స్తో సంబంధం లేకుండా కొన్ని టెక్నిక్స్ ద్వారా దాన్ని హీల్ చేసుకున్నాడు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇక ఎప్పుడైతే మనిషి తన లోపల శక్తిని పెంచుకొని, తన లోపల శక్తి వికాసం చేసుకొని తన్ను తాను హీల్ చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది, అంటే స్వయంగా హీల్ చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మెడిసిన్ హెల్ప్ తీసుకున్నారు. అందులో భారతదేశంలో మనకి మొట్టమొదట మెడిసిన్ ఏంటంటే ఆయుర్వేద. అంటే ఈ చెట్ల రకరకాల ఔషధ వృక్షాల ద్వారా దాన్ని ఒక ఔషధంలాగా తయారు చేసి దాని ద్వారా బాడీని హీల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే తనకు తాను ఎవరైతే హీల్ చేసుకోలేకపోతారో వాళ్ళు ఈ ఆయుర్వేద ద్వారా హీల్ చేసుకునేవాళ్ళు. దాని తర్వాత ఆయుర్వేద అనేది డెవలప్ అవుతూ మెల్లిమెల్లిగా యునాని వచ్చింది, తర్వాత హోమియోపతి వచ్చింది, అండ్ ఈ మోడర్న్ జనరేషన్లో అలోపతి వచ్చేసింది. అంటే మెడికల్ టెక్నాలజీ అనేది ఎంత పెరిగిందంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్, అంటే కోల్డ్ ఎఫెక్ట్ కానీ, హెడేక్స్ కానీ, కొన్ని చిన్న ఎప్పుడు మన సీజనల్గా వచ్చేటటువంటి కొన్ని డిసీజెస్ కూడా మెడిసిన్ లేకపోతే ఆ రోగం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? స్వయంగా ఎందుకు హీల్ చేసుకోలేకపోతున్నారు బాడీని అంటే ఆ శక్తిని కోల్పోయింది శరీరం అనేది. అది ఎందుకు కోల్పోయింది ఆ శరీరం అంటే ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మనకుండే వాతావరణ పరిస్థితులు కావచ్చు, మన జీవిత విధానం కావచ్చు, రకరకాలైనటువంటి స్థితుల ద్వారా శరీరం అనేది తనకు తాను హీల్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీ కోల్పోయింది. అందుకే ప్రతిదానికి మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది అంటే పూర్వకాలంలో రకరకాల టెక్నిక్స్ ద్వారా హీల్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా హీల్ చేసుకుంటున్నారు. అందుకే మెడిసిన్ అనే పదము మెడిటేషన్ అనే పదం నుంచి వచ్చింది. శరీరం తనకు తాను హీల్ చేసుకోలేనప్పుడు, మనసు తనకు తాను హీల్ చేసుకోలేనప్పుడు, తర్వాత మన లోపల శక్తి వికాసం చేసుకొని మన లోపల ఉండే రుగ్మతలను మనం పోగొట్టుకోలేనప్పుడు అప్పుడు మెడిసిన్ హెల్ప్ తీసుకోవడం. అది ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, అలోపతి కానీ ఏ మెడిసిన్ అయినప్పటికీ కూడా దాన్ని హెల్ప్ తీసుకొని మనము హీల్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది తాత్కాలికంగా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చిన్న
ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వరకు కూడా మెడిసిన్ యొక్క హెల్ప్ తీసుకొని క్యూర్ చేసుకుంటున్నారు. అండ్ తర్వాత మనకి బాడీలో అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ఈ పంచభూతాలు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్గా ఉంటాయో, తర్వాత ఈ 5 ఎలిమెంట్స్ అంటే ఈ అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, తర్వాత పృథ్వీతత్వము, ఎస్పెషల్లీ 4 తత్వాలు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటాయో అప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. ఈ పంచభూతాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైతే మనము శరీరాన్ని ఒక విధంగా చెప్పాలంటే శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలంటే మనసు అనేది కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనసు నెగిటివిటీస్ని విముక్తి అయిపోయి శరీరం అనేది ఈ పంచభూతాలను బ్యాలెన్స్గా పెట్టుకొని మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన అలవాట్లు కానీ, మన హాబీస్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఆరోగ్యం అనేది రావాలంటే మన లోపల శక్తి లోపం, ఎనర్జీ అనేది తక్కువైపోయినప్పుడు, శక్తి అనేది తక్కువైపోయినప్పుడు మనకి రకరకాల రోగాలు వస్తాయి. అసలు అన్ని రోగాలకి మూల కారణం ఏంటంటే శక్తిహీనత, వీక్నెస్. ఇప్పుడు అది బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద డిసీజెస్ వరకు అసలు ఎందుకు వస్తున్నాయి అంటే శరీరానికి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎందుకు పాడైంది అంటే శక్తి లేక, శరీరానికి శక్తి ఎందుకు లోపించింది అంటే మన జీవిత విధానం కరెక్ట్గా లేదు, మన మానసిక స్థితి కరెక్ట్గా లేదు. అంటే నిద్రపోయినప్పుడు కొంత శక్తి వస్తుంది, ఆ శక్తి కొంతకాలం మనకు పనిచేస్తాం. 24 అవర్స్లో మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం, చూడడం, మాట్లాడడం, వినడం, ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత నడక, ఇవన్నీ చేస్తున్నాం మనం, శరీరంతో చాలా చేస్తున్నాం. ఈ శక్తి అనేది కొంతవరకే పనికొస్తుంది, కానీ రోగాలు వచ్చినప్పుడు హీల్ చేయడానికి ఇది సరిపోవట్లా. డైలీ డే టు డే రొటీన్ లైఫ్లో మనకి లోపల ఎన్నో సిస్టమ్స్ పనిచేస్తున్నాయి, ఎన్నో ఆర్గన్స్ పనిచేస్తున్నాయి, మనకి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇది ఈ శక్తి ద్వారానే పనిచేస్తూ ఉంటాయి. అందుకే నిద్ర అనేది కరెక్ట్గా పోయినప్పుడు డైలీ 2 అవర్స్ మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ బాడీ అనేది శక్తి తీసుకుంటుంది, మనసు అనేది శక్తి తీసుకుంటుంది. ఈ శక్తి తీసుకోవడం ద్వారానే మనం దినమంతా జీవిస్తున్నాం. కానీ ఈ శక్తి అనేది సరిపోవట్లేదు. అందుకే ఏం చెప్తారంటే అసలు ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనం ఎందుకు చేయాలి, ధ్యానము, యోగము, ఈ రకరకాల సాధనలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే శక్తిని తెచ్చుకోవడం కోసమే. మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి శక్తి మనకి సరిపోవట్లేదు, ఇంకా ఎబండెంట్గా కావాలి అంటే మనం దానికి సాధన చేయాలి. అందుకే ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఒక సాధన మార్గంలో వెళ్ళేసి ఆ శక్తి వికాసం అనేది మనం చేసుకున్నప్పుడు ఈ అనారోగ్య సమస్యలను వెళ్ళిపోయి ఆరోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి సమయ పాలన అనేది చాలా అవసరం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితం అనేది క్షణభంగురమైనది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే అంటారు జీవితం నీటి బుడగ లాంటిదని అంటారు. నీటి బుడగ దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది, ఆ సూర్యకిరణాలు దాని లోపల పడుతున్నప్పుడు చాలా మెరుస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి దాన్ని పట్టుకుందాం అనేసరికి అది పగిలిపోతుంది. కాబట్టి మనిషి జీవితం కూడా అంతే. ఎదుట చూసే వాళ్ళకి లైఫ్ చాలా అందంగా కనబడుతుంది, కానీ దగ్గరకు వచ్చి ఒక సత్యాన్ని చూస్తున్నప్పుడు జీవితం అశాశ్వతం అని చెప్పి అర్థమైపోతుంది. కాబట్టి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి భౌతిక జీవితంలో ఎదగాలన్నా, ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా సమయాన్ని పాటించాలి. ఎందుకంటే టైం ఈజ్ వాల్యుబుల్. మనము చూస్తూ ఉంటే లైఫ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, తెల్లారుతోంది, పొద్దుగుతుంది, సంవత్సరాలు, నెలలు అన్నీ గడిచిపోతున్నాయి. కానీ మన కోసం టైం ఆగదు, మన కోసం ప్రపంచం ఆగదు, మన కోసం ఏది ఆగదు. మనం పని చేసినా చేయకపోయినా, మనం సాధించకపోయినా జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. అందుకే జీవితంలో సగం టైము నిద్రకు సరిపోతుంది, మిగతా సగం టైము చిత్తశుద్ధి ఉండదు, అండ్ ఇంకొంచెం టైము అనవసరమైన విషయాలు ఇరికించేస్తూ ఉంటారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఏదైనా పని చేయమంటే నాకు టైం లేదని అంటారు. అనవసరమైన విషయాలు, అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి రిలేషన్స్, అనవసరమైనటువంటి కర్మలు, ఇవన్నీ ఆపేస్తే టైం చాలా మిగులుతుంది. సగం టైం నిద్రకు పోతుంది, సగం మూర్ఛలో పోతుంది, సగం అజాగృతిలో వెళ్ళిపోతుంది, సగము మనసు నిలకడలేక సగం టైం పోతూ ఉంటుంది. ఇట్లా జీవితం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు.
కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఒక పర్పస్తో, ఒక కారణంతో ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి, మనం ఏదైనా సాధించాలి, ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపు అనేది రావాలి అంటే తప్పకుండా టైంని మెయింటైన్ చేయాలి. ఇక టైం అనేది చాలా ప్రేషియస్, వాల్యుబుల్. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు, గడిచిపోయిన క్షణం తిరిగి రాదు. ఎందుకంటే ఆ క్షణం ఎంత మంచిదైనా ఎంత చెడ్డదైనా ఆ గడిచిపోయిన కాలం తిరిగి రాదు. ఎంత ధనవంతులైనా కోట్ల రూపాయలు పెట్టి ఆ క్షణాన్ని తీసుకురామంటే కూడా తీసుకురాలేవు. ఎందుకు తీసుకురాలంటే ఆ గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ ఎట్ టు కమ్. కానీ వర్తమానంలో జీవించడం అనేది వర్తమానంలో సమయాన్ని వృధా చేసుకొని వర్తమానంలో మనిషి జీవిస్తూ గతం గురించి ఆలోచిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ ఈ క్షణంలో తన చేతిలో ఉండే సమయాన్ని కోల్పోతారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల్లాగా జ్ఞానుల్లాగా బ్రతకాలి, ఒక వివేకంతో బ్రతకాలి, ఒక ప్రజ్ఞతో జీవించాలి. అప్పుడు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి టైం ఈజ్ వాల్యుబుల్. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, టైం కూడా అంత ఇంపార్టెంట్. అండ్ మూడవది ఏంటంటే ప్రేమతత్వం, కరుణ. ఈ ప్రేమ కరుణ అనేది మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి అనేవాడు హృదయంతో జీవించాలి, మనస్సుతో కాదు. హృదయంలో ఏముంటాయి? ప్రేమ, కరుణ, మైత్రి, జాలి, దయ, మానవత్వం. ఈ క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్రేమతత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హృదయ కమలం వికసించాలంటే, ఒక మనిషికి శక్తి వికాసం జరగాలంటే, మనిషిలాగా జీవించాలంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. లవ్ అంటే ఏంటి? చాలామందికి ఇవాళ మన సొసైటీలో చూస్తుంటే ప్రేమ కామం ఒకటే అయిపోయింది. కానీ కామానికి ప్రేమకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కామం అనేది మూలాధార చక్రానికి సంబంధించింది, ప్రేమ అనేది హృదయానికి సంబంధించింది. సో కాబట్టి ప్రేమ తత్వం అంటే గివింగ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్ ఇట్ విత్ అదర్స్. ఏది ఉంటే అది పంచుకోవడం. తర్వాత ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చేతనైన సహాయం చేయడం, ఇది కూడా ప్రేమతత్వమే. తర్వాత సేవ చేయడం, హ్యుమానిటీతో ఉండడం. అంటే ప్రేమ అనేది సెంటర్ పాయింట్ అయితే ఈ కరుణ, మానవత్వం, జాలి, దయ, సేవ ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీస్. ఎందుకంటే మనం ఒక వ్యక్తిలాగా ప్రేమించినప్పుడు, మనిషిని మనిషిలాగా ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మన లోపల వచ్చేస్తాయి. సో కాబట్టి లవ్ అండ్ బిలాంగింగ్నెస్, నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఏం కోరుకుంటాడు? నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, నన్నుగా ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలని ప్రతి వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎవరు దొరకరు. ఎందుకు దొరకరంటే వీళ్ళ లోపల ఆ క్వాలిటీ అనేది లేకపోతే ఎదుటి వాళ్ళలో అది దొరకదు. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ప్రేమ అనేది ఫస్ట్ మన మీద మనకు ఉంటుంది, తర్వాత ఇతరులకు అది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కాబట్టి స్వయం మీద ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జీవితాన్ని ప్రేమించడం, శరీరాన్ని ప్రేమించడం, మనం చేసే కర్మలను ప్రేమించడం, తర్వాత మన మన భవిష్యత్తుని మనం ఇష్టపడడం, మనం చేసే ప్రతి పనిని ఒక ప్రేమపూర్వకంగా చేయడం. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనం ఇతరులను కూడా ప్రేమిస్తాం. అంటే ఇక్కడ ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండదు, అన్కండిషనల్గా ఉండాలి. వాడు ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను, వాడు నాకు తగ్గట్టు ఉంటేనే ప్రేమిస్తాను అనేది దట్ ఈస్ రాంగ్. వాడు ఎలా ఉన్నా కానీ మనం దాన్ని అందించగలగాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అన్కండిషనల్ అని ఎందుకంటారంటే ఒక వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు కేవలం వాడి లోపల మంచిని చేస్తాం, చెడుని యాక్సెప్ట్ చేయం. కానీ ఒక వ్యక్తి పర్సనాలిటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఈ రెండింటిని మనం యాక్సెప్ట్ చేస్తేనే ఆ వ్యక్తిని సంపూర్ణంగా చేసినట్టు, లేకపోతే సగం చేసినట్టే. సో కాబట్టి 100% లవబుల్గా జీవించడం అంటే దాంట్లో మళ్ళీ మానవత్వం వస్తుంది. మనిషిని మనిషిలాగా చూడటము, ఒక కరుణతో చూడటము, జాలి దయతో చూడటము, ఈ సేవాభావంతో జీవించడం, ఇదంతా కూడా ప్రేమ యొక్క క్వాలిటీస్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే రోజు మనం ఉదయం లేస్తాము. మార్నింగ్ లేచినప్పుడు మనం ఎలా మేల్కొంటున్నాము అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు ఏదైతే మన ఫస్ట్ ఆలోచన ఏదైతే ఉంటుందో లాస్ట్ అదే మెలకు రాగానే అది మనకి మొదటి ఆలోచన అయిపోతుంది. నిద్రపోయే ముందు లాస్ట్ ఆలోచన ఏదైతే ఉంటుందో మెలకు రాగానే అదే ఫస్ట్ ఆలోచన అవుతుంది.
కాబట్టి నిద్రపోయే ముందు మనం ఎలా పోతున్నాం, క్వాలిటీ స్లీప్ అనేది ఎలా ఉందో మనం మేల్కొనడం కూడా అలాగే మేల్కొంటాం. సో కాబట్టి ఈ నిద్ర మెలకువ మధ్యలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెల్లారి లేచాక మన ఆ రోజు దినమంతా అలాగే గడిచిపోతూ ఉంటుంది. సో కాబట్టి మార్నింగ్ లేచేటప్పుడు ఒక ఆనందకరంగా లేవడం, ఒక ప్రశాంతంగా లేవడం, ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో లేవడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ అనేది ఎలా గడిచినా మేల్కొన్నప్పుడు మనం ఒక ఆనందకర స్థితిలో లేవడం అనేది చాలా ఇలా లేవాలి అంటే నైట్ పడుకునే ముందు చాలా ప్రశాంతంగా పడుకోవాలి. అందుకే ఇక్కడ ఏంటంటే ఏదైనా జాబ్ చేసే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము ఇంటి దాకా ఇప్పుడు ఆఫీస్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఇంటికి తీసుకురావద్దు, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆఫీస్కి తీసుకెళ్ళద్దు, ఎక్కడిదక్కడే దాన్ని రెక్టిఫై చేసేస్తూ ఉండాలి. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది చేయకూడదు, ఎక్కడిదక్కడే వదిలేసి వస్తూ ఉండాలి. ఎందుకంటే సమస్యలు అనేవి తుది శ్వాస వరకు ఉంటాయి, అంతిమ శ్వాస వరకు జీవితం ఉన్నంతకాలం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి సమస్యలని మోసుకుంటూ మనం నైట్ అంతా దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడైతే నిద్రపోతామో మార్నింగ్ ఆనందంగా లేవలేము మనం. కాబట్టి ఎక్కడిదక్కడ వదిలేస్తూ ఉండాలి, ఎక్కడిదక్కడ మనం దాన్ని దూరం పెడతా ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. అందుకే ప్రతి క్షణం జాగృతిలో జీవించాలి, తెలుసుకొని జీవించాలి అని ఎందుకంటారంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ఆలోచించి దాని నుంచి బయటకు వచ్చేసి సమస్య వచ్చినప్పుడు సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించడం కాదు, దానికి సొల్యూషన్ ఆలోచించి బయటికి రావాలి, దానికి పరిష్కారం ఆలోచించి బయటకు వచ్చేయాలి. అంటే కొన్ని ఫాస్ట్గా దొరుకుతాయి సొల్యూషన్స్, కొన్ని లేట్గా దొరుకుతాయి, కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి. ఇంకోటి ఏంటంటే జీవితంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు 24 గంటలు దాని గురించి ఆలోచించద్దు, రోజుకు 1 గంటే ఆలోచించాలి. ఏదో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఒక 1 అవరే ఆలోచించాలి. మిగతా టైం అంతా డే టు డే రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవాలా, మనం ప్రశాంతంగా జీవించాలి. రోజుకు 1 గంట ఆ ప్రాబ్లం గురించి ఆలోచించాలి, దానికి సొల్యూషన్ వెతకాలి. ఆ గంట తర్వాత మళ్ళీ దాన్ని పక్క పెట్టేయాలి, మళ్ళీ తెల్లారాకనే మళ్ళీ ఆ సమస్య గురించి ఆలోచించాలి. అంతేగాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి 24 అవర్స్ నిద్ర లేకుండా తిండి లేకుండా వాటి గురించి 24 గంటలు ఆలోచిస్తే మనిషి ప్రశాంతంగా జీవించలేడు. కాబట్టి సమస్యలు ఉంటాయి, సంసారం అన్నాక చాలా ఉంటాయి, ప్రపంచం అన్నాక చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు రోజుకు 1 గంటే ఆలోచించాలి, అంతకంటే ఎక్కువ ఆలోచించద్దు. ఆ గంట ఆలోచిస్తే గంట సరిగ్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆలోచించండి, మీకు పరిష్కారం దొరికిపోతుంది. అంతేగాని సమస్యలు ఉన్నాయని 24 అవర్స్ సమస్యల గురించి ఆలోచిస్తే మీరు సరిగ్గా తినలేరు, సరిగ్గా పడుకోలేరు, సరిగ్గా తాగలేరు, సరిగ్గా జీవితాన్ని ఆస్వాదించలేరు, రిలేషన్స్ కరెక్ట్గా ఉండవు, డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి 24 అవర్స్ సమస్యల గురించి చర్చించద్దు, 1 గంటనే చర్చించాలి. ఆ గంట లోపలే పరిష్కారం, ఒకరోజు కాకపోతే ఇంకో రోజు దొరికిపోతుంది, కానీ రోజుకు 1 గంటే టైం కేటాయించాలి దానికి. సో కాబట్టి సమయ పాలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆనందంగా జీవించడం, ఉదయం మేల్కొనేటప్పుడు ఒక ఆనందకర స్థితిలో ప్రశాంతంగా లేవడం, తర్వాత దినమంతా ఒక దినచర్య, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఏదైనా మనము ఇవాళ లేచి మనం ఏమేమి పనులు చేయాలా, తర్వాత ఏ పనికి ఎంత టైం కేటాయించాలి, ఇది కూడా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మనం ఏమేమి చేస్తాం ఈరోజు, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అండ్ తర్వాత మనం బయటికి వెళ్ళే ముందు ఒక క్షణం ఆలోచించాలి. సరే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ అనవసరంగా తిరగడమే ఎక్కువ ఉంటుంది జీవితంలో. టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాం కదా, అనవసరంగా తిరగకుండా అవసరమైనంత వరకే బయట తిరగాలి, అవసరమైనంత వరకే బయట ఉండాలి. తర్వాత మళ్ళీ మన యథాస్థానానికి మనం వచ్చేసి ఆ మిగిలిన సమయాన్ని ఒక ప్రార్థనలో, ఒక భక్తిలో, లేదంటే ఒక ధ్యానంలో, ఒక సాధనలో మనం జీవించాలి. కాబట్టి ఈ మనిషి జీవితము ఒక ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలా, ఒక నిజమైనటువంటి సంపద అనేది మనం సంపాదించాలంటే ఆరోగ్యము, సమయము, తర్వాత ఆనందంగా మేల్కొనడం, తర్వాత ఒక సాధనాపూర్వకంగా జీవించడం, నెక్స్ట్ అవేర్నెస్లో జీవించడం, తర్వాత సమయ పాలన చేయడం, ప్రతిదానికి కొంత సమయం పెట్టుకోవాలి. తర్వాత సంకల్ప బలంతో జీవించడం, కమిట్మెంట్తో జీవించడం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళారంటే సంకల్ప బలం తీసుకొని వెళ్ళారు. సో ఆ సంకల్ప బలం తీసుకోవడం, దానికి తగ్గట్టుగా కర్మ చేయడం, ఆ పనిని సాధించడం, మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ మన రొటీన్ లైఫ్ మనం లీడ్ చేయడం. సో కాబట్టి ఈ సంపద అనేది డబ్బు, స్టేటస్, పొజిషనే కాదు, ఇది నిజమైనటువంటి సంపద.
ఏంటి? ఆరోగ్యం, ఆనందం, తర్వాత సమయము, తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితం, నెక్స్ట్ ఉదయం మేల్కొనేటప్పుడు ఆనందకరంగా మేల్కొనడం, తర్వాత ఒక సార్థకమైనటువంటి పనులు చేయడం, తర్వాత జీవితంలో మనము సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ ప్రేషియస్, లైఫ్ ఈజ్ ప్రేషియస్. కాబట్టి గడిచిపోయిన సమయం రాదు, దాని గురించి మర్చిపోవాలి. ఇప్పుడు వర్తమానంలోనే మనం జీవించాలి, గతం భవిష్యత్తు కాదు. మన జీవితంలో మార్పు రావాలన్నా, మనం ఏదైనా సాధించాలన్నా వర్తమానంలో జీవించడం, వర్తమానంలోనే సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఈ 6 క్యారెక్టర్స్ అనేది ఏ మనిషి అయితే జీవితంలో అలవర్చుకుంటారో వాళ్ళు చాలా ఆనందంగా సంతృప్తిగా జీవిస్తారు. కాబట్టి ఇలాంటి సంపద ప్రతి మనిషి సంపాదించుకోవాలి. ఎస్పెషల్లీ ఆధునిక సమాజంలో ఈ స్ట్రెస్, టెన్షన్స్, డిప్రెషన్స్, యాంగ్జైటీస్, ఈ భయము, ఆందోళన, కంగారు ఇవన్నీ వెళ్ళిపోవాలంటే తప్పకుండా ఒక రిలాక్స్డ్ లైఫ్ అనేది చాలా రిలాక్సేషన్లో ఉండాలి. ఏది జరిగినా మంచిదే. ఎంత పెద్ద సమస్య ఉన్నా దాన్ని మెంటల్ పీస్తో, ఫిజికల్ పీస్ఫుల్ స్టేట్లో దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మనసు ఎంత ఉత్తేజనపూర్వకంగా ఉంటే సమస్యలు అంత పరిష్కారం జరగవు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సొల్యూషన్ దొరుకుతుంది, సమస్యలకు పరిష్కారం. అంతేకాని అలజడిగా ఉన్నప్పుడు దొరకదు. ఫస్ట్ ఏ సమస్య ఉన్నా మైండ్ రిలాక్స్ చేసుకోవాలి. అక్కడి నుంచి దాని గురించి మనం ఆలోచిస్తే తప్పకుండా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని జీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.